హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నాండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మార్గదర్శి యువజన సంఘం ప్రెసిడెంట్ ఆంటోనీ మనతో ఉన్నారు. కానీ తన పేరు ప్రసన్న కుమార్. మరి ఆంటోనీగా ఎలా మారారు అండ్ ఈ రోజు మన స్టూడియోలో రావడానికి ముఖ్య కారణం ఉంది. ఆ కారణం ఆంటోనీ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒక యుద్ధ పోరాటమే చేస్తున్న చాలా సంవత్సరాలు చల్లి అది పోరాటంగానే మిగిలింది, కానీ ఆయనకు మాత్రం ఫలితం దక్కుతలేదు. చాలా మందిని గ్యాదర్ చేశారు, చాలా మందితో పోట్లాడడం జరుగుతుంది, ఇంకా పోట్లాడుతున్నాడు. మంచి కోసమే చేస్తున్నాడు. ఆ మంచికి ఫలితం ఎప్పుడు వస్తుందో తన మాటలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే ఆంటోనీ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా సింపుల్ గా ఉన్నారు, కానీ గలం మాత్రం పెద్దగా ఉంటది మీది. సింప్లిసిటీ అలవాటైంది మొదటి నుంచి. అంటే చాలా కింది స్థాయి నుంచి వచ్చినాము, పేదరికంలో నుంచి వచ్చినాం కదా. ఓకే. కాబట్టి మన రూపురేఖలతోటి మన పోరాటానికి సంబంధం ఉండదు కదండి. మన ఇంటెన్షన్ ఏంది, మన మోటో ఏంది అనేదే మెయిన్. ఓకే. సింప్లిసిటీ ఉన్నా ఎట్లున్నా కూడా ఇక అలవాటు అయిపోయింది వైట్ షర్ట్ వేసుకోవడం. గత కొన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా స్టార్ట్ అయింది. అంటే చిన్నప్పటి నుంచి అంటే ఒక తప్పు జరిగితే ప్రశ్నించడం చిన్నప్పటి నుంచి ఉందా, లేకుంటే ఎవరినైనా ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఇలా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు. అంటే ఏదైనా సమస్య మీద మనకి అంటే కష్టం మనకు వచ్చినప్పుడు మాత్రమే పోరాటం చేయాలని చెప్పేసి అనిపిస్తుంది అన్నమాట. సపరేట్ గా వాళ్ళు చేసిరని మనం చేసుకుంటే మనం పోయినాం అనుకోండి, అది ఎప్పుడు సక్సెస్ కావాలనేది నా ఇంటెన్షన్. అట్లనే నేను చేసిన తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇంకేమైనా కూడా కావచ్చు, ఆ సమస్య నా వరకు వచ్చింది, ఆ ప్రాబ్లం నేను ఫేస్ చేయకూడదని స్టార్ట్ చేసినా తప్ప ఎవరిని చూసి ఏం నేర్చుకున్నా కాదు. తర్వాత ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా ఉద్యమం ఎట్లా చేస్తే బాగుంటది, వే ఎట్లా వెళ్ళాలి అనేది కాలక్రమేణా ప్రణాళిక రూపొందించుకున్నప్పుడు నిర్ణయం తీసుకున్నాను తప్ప ముందు అయితే ఎవరిని అనుకోలేదు. ఓకే. కానీ మీరు ప్రసన్న కుమార్ మీ పేరు చిన్నప్పటి నుంచి ఆంటోనీగా ఎప్పుడు మారింది? యాక్చువల్లీ అంటే కుటుంబంలో మా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది క్రిస్టియానిటీలో ఉన్నారు, నేను హిందూయిజంలోనే ఉన్నాను. ఇంకా ఫ్రెండ్స్ అట్లా ఆంటోనీ అని పిలుస్తారు. కానీ ప్రసన్న కుమార్, నా పేరు ప్రసన్న కుమార్ అని ఉంటది. డాక్యుమెంట్స్ లో కానీ పాస్పోర్ట్ లో కానీ అన్నిట్లో సర్టిఫికెట్స్ లో ప్రసన్న కుమార్ గానే ఉంటది. పిలవడం మాత్రం ఆంటోనీగా పిలుస్తారు అనమాట. అది అట్లా వెళ్ళిపోయి ఆంటోనీ ఆంటోనీ అని అంటారు. ఓకే. ఆంటోనీ గారు, మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొనడం జరిగింది. అసలు ఉద్యమంలో పాల్గొనేటప్పుడు కొంచెం ఏజ్ తక్కువనే ఉంటది ఇప్పుడు పోల్చుకుంటే కనుక, కానీ అప్పుడే అంత యంగ్ లో ఉద్యమంలో పాల్గొనాలని ఎందుకు అనిపించింది? అంటే తెలంగాణ రావాలి, రాష్ట్రం విభజన అయితే మనకు మంచిగా ఉంటుందని మీరు పాల్గొన్నారా, లేకుంటే ఎవరైనా మోటివేషన్ తో మీరు వెళ్ళడం జరిగింది? మోటివేషన్ ఏం లేదు. సోషల్ మీడియాలో అప్పుడు టీవీ ఛానల్స్ బాగా వచ్చాయి, యూట్యూబ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ చాలా తక్కువ మంది వాడేవాళ్ళు. స్మార్ట్ ఫోన్ కూడా చాలా తక్కువ ఉండేది. నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు, అంటే మా ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంటి దగ్గర కూడా అందరూ జై తెలంగాణ ఉద్యమం చేస్తారు. ఒక రోజు కొంతమంది మిత్రులు నాకు కలిసినారు, ఉద్యమకారులు అందరూ. ఎక్కడున్నారంటే ఓయోలో ఏదో జరుగుతుందంట, ఉద్యమం జరుగుతుందంటే వెళ్దాం రా అని చెప్పేసి ఓయోకి తీసుకొని వెళ్ళినారు అనమాట. ఆ రోజు అక్కడ నేను వాళ్ళందరినీ చూసి, అంటే నా వంతు బాధ్యతగా స్వరాష్ట్రం కోసం పోరాడాల్సిన పూర్తి బాధ్యత నాకున్నది, నా వంతు కూడా నేను పోరాడాలనే ఒక ఆలోచన నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తిట్టినారు నన్ను, ఏమి పని లేదా నీకు, ఏదైనా ఒక పని చేసుకోవచ్చు కదా, ఇంతమంది కొట్లాడుతుంటేనే 60 సంవత్సరాల నుంచి తెలంగాణ రావట్లేదు, నువ్వు ఒక్కడి పోవడం అవసరమా అని చెప్పేసి కూడా అన్నారు. కానీ నేను అధ్యయనం చేసినాను, అసలు తెలంగాణ కోసం మనం ఎందుకు పోరాటం చేయాలి, స్వరాష్ట్రం వస్తే లాభం ఏంటి నష్టం ఏంటి అని ఎవరైతే సీనియర్ ఉద్యమకారులు ఉంటారో వాళ్ళందరితో ఉండడం, చర్చల్లో పాల్గొనడం, అధ్యయనం చేయడం, తర్వాత కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత నిజంగా పోరాడాల్సిన అవసరం మన వంతు కూడా ఉన్నది, నేను కూడా పోరాటం చేయాలి, అందులో భాగస్వామ్యం వహించాలనేది నిర్ణయం తీసుకొని తెలంగాణ కోసం పోరాడాను. తెలంగాణ ఉద్యమంలో మీరు నేర్చుకుంది ఏంటిది? తెలంగాణ ఉద్యమంలో నేర్చుకుంది ఏంటంటే పోరాట స్ఫూర్తి. ముఖ్యంగా ఏదైనా విషయంపై మనం ఈ సమాజం కోసం సామాజిక స్పృహతోటి పనిచేయాలంటే ఏ విధంగా మనం ముందడిగేయాలి, ప్రణాళిక ఎలా రూపొందించుకోవాలి, దానికి కావాల్సిన ముడిసరికి ఏంటి, అది ఆర్థికమే కావచ్చు, లేకపోతే ఎవరి దగ్గర నాలెడ్జ్ షేరింగ్ కావచ్చు, ఏదైనా తీసుకోవడం ఎట్లా అనేది నేను నేర్చుకున్నాను అనమాట. అంటే ఏ విషయం గురించి అయినా మనం ఫైట్ చేయాలి ఒక కాజ్ కోసం, అంటే స్టార్టింగ్ ఎలా చేయాలి, ఎట్లనైతే మనం దాని విజయం సాధిస్తాం. ఓకే. అట్లా నేర్చుకున్నాను. ఏం చదువుకున్నారు మీరు? నా ఎడ్యుకేషన్ చెప్తే మీరు షాక్ అవుతారు. నేను ఎస్ఎస్సి కంప్లీటెడ్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. ఓకే. తర్వాత డిస్టెన్స్ లో డిగ్రీ చేయడము, ఎల్ఎల్బి చేయడం, ఇవన్నీ తర్వాత విషయం. అది నేను నిజంగా చదువుకుంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఎస్ఎస్సి వరకు తెలుగు మీడియం, దాని తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం, తర్వాత ఆపేశారు. కానీ నాలెడ్జ్ మాత్రం బాగుంది, చదువుకున్నంత నాలెడ్జ్ కూడా ఉండదు. ఎందుకంటే కొన్ని మేము చూస్తుంటాం స్పీచెస్ మీ అన్ని చూస్తున్నాం కదా వీడియో. మెయిన్ గా ఇప్పుడు నాకు అనిపించిన వీడియోస్ మీరు చాలా వరకు చూస్తే జవహర్ నగర్ నుంచి వెళ్ళి మీకు డంపింగ్ యాడ్ ఏదైతే ఉందో చెత్త అదంతా చాలా సంవత్సరాలు మీరు పోట్లాడుతున్నారు, చాలా మంది గ్యాదర్ చేయడం కూడా జరిగింది, దాని మీద వాయిస్ కూడా ఇస్తున్నారు. ఏంటిది అసలు ప్రాబ్లం ఏంటి జవహర్ నగర్ లో అసలు మీరు వ్యక్తపరిచారు, అండ్ 100 days కూడా ఇచ్చారు, ఇప్పుడున్న సీఎం గారు కూడా 100 రోజుల్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. అసలు ఏంటిది అక్కడ ప్రాబ్లం ఏముంది, మీరేం కావాలనుకుంటున్నారు? జవహర్ నగర్ లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డంపింగ్ యార్డ్ ని శాశ్వతంగా మూసేయాలి. ఓకే. ఎందుకంటే హైదరాబాద్ లో ఈ రోజు మనం చూసుకుంటే నలుమూలలో ఉన్న చెత్త, అటు ఔటర్ రింగ్ రోడ్ కొంచెం బయటికి కానీ లోపలికి కానీ అన్ని ప్రాంతాలలో మనం యూజ్ చేసిన వేస్టేజ్ మొత్తం తీసుకొచ్చి జవహర్ నగర్ లో డంప్ చేస్తున్నారు.
ఓ యాక్చువల్లీ 30 సంవత్సరాల వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్, ర్యాంకీ అనే సంస్థకి ఇచ్చిన అగ్రిమెంట్ రూల్స్ 2000 అని ఒక రూల్ ప్రకారం ఇచ్చారు. అంటే పర్యావరణ పరిరక్షణ సమితికి సంబంధించింది ప్రతిదానికి ఒక ఆర్టికల్ ఉంటదండి. అట్లనే దానికి రూల్స్ 2000 అని ఒక బుక్ ఉంటది. ఆ బుక్ లో వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి కొన్ని రూల్స్ ఇచ్చినారు. వాళ్ళ రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల అది ఇంత ఇల్లంత అయినట్టు మొత్తం విష కాలుష్యం అయిపోయింది. అక్కడ వాతావరణమే కావచ్చు, వాటరే కావచ్చు. కనీసం నేను ఒక చిన్న మాట చెప్తే అసలు మీరైతే నాకు కూడా మనసు చలిస్తుంది. ఇంటి ముందు ఒక తులసి మొక్క పెట్టుకుంటే తెల్లారో 2 రోజు చచ్చిపోతుంది. జవహర్ నగర్ లో ఇంటి ముందు ఒక తులసి మొక్క పెట్టుకుంటే ఒకవేళ అది బతుకున్నా కూడా ఆకు తింటే రోగాలు వస్తాయి. అంటే ఆ రకంగా సుమారు 35-36 గ్రామాల భూమి గాని, వాతావరణం గాని, నీళ్లు గాని, పంటలు గాని అన్ని నాశనం అయిపోయినాయి. సో ఎందుకు ఇలా జరిగింది, దీనికి రీజన్ ఏంటి అనేది 2014 వరకు అందరం తెలంగాణ కోసం ఫైట్ చేసినాం. తర్వాత ఒక 2 సంవత్సరాల గ్యాప్ ఇచ్చిన తర్వాత సరే కొంత కుటుంబం ఆర్థికంగా బలపడడం కోసం, మన బ్రతుకు తెరువు కోసం దాన్ని పని చేసుకుంటున్నప్పుడు నేను ఆ జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ బాధితుని. ముఖ్యంగా మా ఇంటి నుంచి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ 100 మీటర్లు కూడా ఉండదు. 100 మీటర్లు రాజగురు కల్ప అనే క్వార్టర్స్ ఉంటది. ఆ క్వార్టర్స్ లో ఉండేవాడిని నేను. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే వాసన వచ్చేది ప్రతిరోజు రాత్రి, మంటలు కనపడేటి కొండ మీద. అసలు ఇదేంటి, తెలంగాణ సాధించుకున్నాక కూడా ఇంకో కొత్త సమస్య ఉందని అప్పటికే దాని మీద స్థానికంగా ఉన్న ప్రతిపక్ష నాయకులు కానీ, వామపక్షాలు కానీ, లోకల్ స్థానిక ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, మహిళా సంఘాలు ఫైట్ చేస్తున్నాయి. నేను అప్పుడు 2015-16 ప్రాంతంలో దాని మీద అధ్యయనం చేయడం స్టార్ట్ చేసిన. సుమారు సుదీర్ఘంగా ఒక 16 నెలలు అధ్యయనం చేసిన. ఈ విషయం చాలా తక్కువ మనకి తెలుసు. నా మెయిన్ టీం ఎవరైతే నా వెల్విషర్స్ ఉంటారో వాళ్ళకి తెలుసు. అధ్యయనం చేసి అక్కడ లిచర్డ్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ని మేము ఒక విమ్టా ల్యాబ్స్ అనే ల్యాబ్ కి తీసుకెళ్లి టెస్ట్ చేపిస్తే వాళ్ళు టెస్ట్ కూడా పనికిరాదని చెప్పారు. వాటర్ కెమికల్స్ కూడా పాడైపోతాయి అని చెప్పారు. అప్పుడు దాని మీద మనం పోరాటం చేయాలని మళ్ళీ కొంతమంది ఉద్యమకారులను కలిసి దాని మీద అధ్యయనం చేసి ఒక కరపత్రం రాసి జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాట సమితి అని ఒక చిన్న సంఘం ఏర్పాటు చేసి దాని తర్వాత కాలక్రమేణా మేము పోరాటం చేసినాం. ఎందుకు అసలు అంటే ఒక మెట్రిక్ టన్ను చెత్తకి 1435 రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నది. ఎవరికి? ర్యాంకీ సంస్థ. ఎందుకు 1435 రూపాయలు ఇస్తుంది అంటే దాని చెత్తని రీసైక్లింగ్ ఎట్లా చేయాలి, డ్రై వేస్ట్ ని సపరేట్, వెట్ వేస్ట్ ని సపరేట్, ప్లాస్టిక్ ని సపరేట్, ఐరన్ ని సపరేట్, ఇట్లా రకరకాల వ్యర్థాలన్నిటి సపరేట్ చేసి దాన్ని కాల్చివేయడానికి పనికొచ్చే చెత్తని కాల్చివేయాలి, పనికిరాన్ని భూమిలో పాతి పెట్టాలని అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం అయింది. కానీ వాళ్ళు ఏం చేసిరంటే ఆ చెత్తను తీసుకొచ్చి ఆ కొండ మీద పోసి ఒక పెద్ద 50 అంతస్తుల బిల్డింగ్ అంతా కొండను తయారు చేశారు. వాళ్ళకి సుమారు నాకు తెలిసి ఒక 30-40 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి ఉంటారు. ఇప్పుడు 335 ఎకరాల ల్యాండ్ అయింది. దానికి మొత్తం జవహర్ నగర్ లో 335 ఎకరాల భూమిలో చెత్త డంపింగ్ యార్డ్ ఉన్నది. 300 హైట్ చూస్తే ఒక పెద్ద కొండ, మనకి ఒక శ్రీశైలం కొండ, తిరుపతి గుట్ట, లేకపోతే యాదగిరి గుట్ట ఎట్లా దూరం నుంచి కనపడుతుందో మీరు ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో నిలబడి చూడండి. రాధికా చౌరస్తాను, ఈసీఎల్ చౌరస్తాను, జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మీరు వితౌట్ బైనాక్యులర్. నిలబడి 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఎక్కితే మీకు కనపడుతుంది. అట్లా మొత్తం జవహర్ నగర్ లో చెత్త డంపింగ్ యార్డ్ బాధితులు ఎక్కువైపోయారు అన్నమాట. అయితే ఈ 1435 రూపాయలు రీసైక్లింగ్ చేయకుండా వాడు తెచ్చి కొండ మీద పోసి దాన్ని తలగబెట్టడం వల్ల వాతావరణం కాలుష్యం అయిపోయింది. వర్షం పడ్డప్పుడు ఆ కొండ మీద నీళ్లు పడతాయి కదా చెత్త మీద, ఆ నీళ్ళని కిందికి వచ్చి చుట్టుపక్కల ఉన్న నీళ్లు మొత్తం అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోతాయి. ఆ వాటర్ పొల్యూట్ అయిపోయినాయి, భూమి ఖరాబ్ అయింది, పంటలు పండకుండా అయిపోయింది. జవహర్ నగర్ లో గానీ, ఆ రాజగురు కల్పలో గానీ, ఆ చుట్టుపక్కల దమ్మాయిగూడ మున్సిపాలిటీ కావచ్చు, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఆ చుట్టుపక్కల పల్లెటూర్లలో 60 గజాలు 80 గజాల ఇల్లులు ఉంటాయండి. 60 గజాల ఇంట్లో ఎవరుంటారు? పేదవాళ్ళు ఉంటారా, ఉన్నవాళ్ళు ఉంటారా? నిరుపేదలు ఉంటారు. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం. అట్లాంటి వాళ్ళ మీద నువ్వు వివక్షత చూపించి, గత ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, అంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు అంత వివక్షత చూపించి అక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. అందుకే మేము ఉద్యమం ఎందుకు చేస్తామండి? సమస్య తీవ్రమైతేనే ఉద్యమం చేస్తాం. కాబట్టి దాని గురించి అధ్యయనం చేసి ఉద్యమం స్టార్ట్ చేయాల్సి వచ్చింది తప్ప మాకు ఎవరి మీద ఎటువంటి కోపం ఏం లేదు. అంటే అప్పట్లో మీకు కొన్ని హామీలు కూడా ఇవ్వచ్చు కదా, మంచిగా చేస్తాం అది ఇదని కూడా చెప్పొచ్చు కదా. అలాంటి నాయకులు ఎవరున్నారు? ఎవరి మీద మీరు అంటే వర్క్ జరగలేదు అంటే అప్పటి పోరాడుతుంది, దాదాపు 6-7 ఇయర్స్ మీరు పోరాడుతూనే ఉన్నారు, కానీ సమస్యకు మాత్రం ఫలితం లేదు కదా. అలాగనే కంటిన్యూ అవ్వడానికి రీజన్ ఏంటిది? ఎందుకు దాన్ని శాశ్వతంగా చేస్తలేరు? పొల్యూషన్. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారండి. ర్యాంకీ అనే సంస్థ ఎవరన్నా వాళ్ళ మీద ఉద్యమం చేస్తే వాళ్ళకి ఆర్థికంగా డబ్బులు ఇచ్చి కొట్ల. అంటే ఇప్పుడు అక్కడ పేదవాళ్ళు ఉంటారండి, ఓ కొంతమంది ఉద్యమం చేసిరు అనుకోండి, మీకు వాటర్ ప్లాంట్ పెట్టిస్తా, లేకపోతే రోడ్ వేపిస్తా, స్ట్రీట్ లైట్ పెట్టిస్తాను, ఒక 2 రోజులు మెడికల్ క్యాంప్ పెడతాను, మెడికల్ క్యాంప్ పెడతారు. వాళ్ళు ఏమనుకుంటారు? తాత్కాలికంగా ఉపశమనం, అయ్యో మెడికల్ క్యాంప్ పెడితే నాకు నెలకు సరిపడే మందులు వచ్చినాయి కదా, కనీసం ఒక రోజు ఫుడ్ లేని వాళ్ళకి ఒక నెలకు సరిపడే మందులు ఇస్తే ఎట్లుంటదని అంతవరకే ఆలోచించారు తప్ప ఉద్యమం ఏం ఆగలేదు. నాకంటే ముందు నుంచి కూడా ఎంతో మంది ప్రజాప్రతినిధులు, ఎంతో మంది నాయకులు ఉద్యమం చేశారు, మేము కూడా చేసినాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. మన రీసెంట్ గా జేఏసీ వాళ్ళు కూడా 29వ తారీఖు
ఇందిరా పార్క్ దగ్గర నిరసన దీక్ష చేసినారు. రెండు దాంట్లో ఆంతర్యం ఏంటంటే నిరసన దీక్ష అంటే ఏంటంటే నిరాహార దీక్ష కదా, అక్కడ ఆల్రెడీ ఆరోగ్యాలు పాడైపోయినాయి, అందుకోసమే మేము నిరసన దీక్ష చేస్తున్నాం అని చెప్పారు. అన్ఫార్చునేట్ గా నేను కొంచెం మా కుటుంబంలో వేరే మా బాబాయ్ వాళ్ళు చనిపోయి ఉంటే నేను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ కార్యక్రమంలో ఉండి నేను అటెండ్ కాలేకపోయినాను. రెండోది ఏంటంటే జేఏసీ వాళ్ళు ఉద్యమిస్తూనే ఉన్నారు, వాళ్ళు ఒక 6-7 సంవత్సరాల నుంచి ఉద్యమిస్తున్నారు. అందరు ఉద్యమించినా కూడా అది పోవట్లేదు. దానికి ముఖ్య కారణం స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు, వాళ్ళే కౌన్సిలర్ 120% నేను అష్యూరెన్స్ ఇస్తాడు. కౌన్సిలర్లే కావచ్చు, కార్పొరేటర్లే కావచ్చు, ప్రతిపక్షాలే వాళ్ళు. మేము అక్కడ ఉన్న స్థానికులు ఓట్లేసి ఎందుకు గెలిపించుకుంటామండి పరిష్కరించడానికి. వాళ్ళు ఏం చేయాలి, అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళకుండా 100 మంది 50 మంది పోయి అడిగారు అనుకో, వాళ్ళు కూడా వచ్చి పదండి ధర్నా చేద్దామని చేస్తారు. ప్రజాప్రతినిధులే ధర్నా చేస్తే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? అవును, అధికారులతో చర్చ వేదిక ఏర్పాటు చేసి ఒక కమిటీగా ఏర్పాటయ్యి దాని గురించి మొత్తం డేటా తెప్పించుకొని వాళ్ళు ఉన్నతాధికారుల దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తే సమస్య సాల్వ్ అవుతుంది. కానీ వీళ్ళు అట్లా చేయరు. ఇప్పుడు కార్మిక నగర్ అనే ఏరియా ఉంది, కార్మిక నగర్ వచ్చిరు అనుకోండి, 50 మంది, వీళ్ళు ఏం చేస్తారు, 4 కలిసి రామ్కి అక్కడ హెచ్ఆర్ శ్రీనివాస్ అని ఒక పర్సన్ ఉంటాడు, ఒక ఇన్ఛార్జ్, ఆయన పేరు శ్రీనివాస్. ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన ఏం చేస్తాడు, అన్న ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పని చెప్తాడు. ఒక వాటర్ ప్లాంట్ పెట్టి, లేకపోతే రోజు మెడికల్ క్యాంప్ పెట్టి, లేదా రోడ్ అయిపోయి 4 స్ట్రీట్ లైట్లు పెట్టి అని చెప్తారు. వాళ్ళు వస్తారు, వాటర్ ప్లాంట్ పెడతాడు, 2-3 లక్షలు 5 లక్షల వాటర్ ప్లాంట్ అయిపోతుంది. వీళ్ళు వచ్చి రిబ్బన్లు కట్ చేస్తారు. రామ్కి వారి ఆధ్వర్యంలో మేము వాటర్ ప్లాంట్ పెట్టించినాం, ఆ విషయం అంతటితోటి కప్పిపుచ్చబడుతుంది. మళ్ళీ వాసన వచ్చిన రోజు మళ్ళీ ఉద్యమం. కానీ ప్రజాప్రతినిధులు మారి ఉన్నతాధికారుల దృష్టికి, కలెక్టర్ స్థాయి వాళ్ళు జిల్లా రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తే తప్ప ఆ సమస్యకు సొల్యూషన్ కాదు. ఎన్నో చట్టాలు ఉన్నాయండి. ఉదాహరణకి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం హైడ్రా అని ఒక చట్టం తీసుకొచ్చింది. దాని మీద హైకోర్టు వాళ్ళని మందలించినా, సుప్రీంకోర్టు మందలించినా, స్థానిక కోర్టులు మందలించినా కూడా ప్రత్యామ్నాయం ఆలోచించారు. ప్రజలకు మంచి జరగడానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఆలోచించింది. మరి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి 30-35 సంవత్సరాల అగ్రిమెంట్ ఇచ్చినామని ఇదే ప్రభుత్వం చెప్తుంది. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయడానికి ప్రత్యామ్నాయం ఎందుకు ఆలోచించట్లేదు? అంటే జీవోలు లేవా మీ దగ్గర? రాజ్యాంగం చెప్తలేదా మీకు మార్చడని? జిహెచ్ఎంసీ ఈ గారులు, ఎస్సీలు వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే చెప్తారు, వాళ్ళు ఈ రూల్ పాటించారు, ఆ రూల్ పాటిస్తే నీకు వాసన ఎందుకు వస్తుంది? లిక్విడ్ వాటర్, నార్మల్ వాటర్ మీరు అక్కడ చూస్తే నల్ల నీళ్లు, అసలు నిలబడలేరు మీరు. రోడ్డు మీద బండిలో కానీ కారులో అద్దం నుంచి కూడా మీరు పోలేరు. అట్లాంటి పరిస్థితి 36 గ్రామాల ప్రజల పరిస్థితి ఈ రోజు ఎంత దౌర్భాగ్యం అంటే, కనీసం తినడానికి తిండి లేదు. తిండి ఆహారం పొట్టాయి అని పక్కన పెట్టాడు, పీల్చుకోవడానికి గాలి దిక్కు లేదు వాళ్ళకి. 36-35 గ్రామ ప్రజలకి పీల్చుకోవడానికి గాలి దిక్కు లేదు. తలుపులిస్తే వాసన, తలుపేస్తే వాసన. ఎందుకు? ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన హాస్పిటల్ వ్యర్థాలు కానీ, ఇంట్లో వాడినే కానీ, హోటల్స్ వ్యర్థాలు అన్ని తీసుకొచ్చి ఆడబోస్తేవి. ఊర్లో సబ్ స్టేషన్ ఎంత దూరం ఉంటుందండి మనకి? 1 కిలోమీటర్ దూరంలో పెడతారు. ఎందుకు పెడతారు సబ్ స్టేషన్? జరిగితే ఊరు ఖరాబ్, ఊరి మీద ఎఫెక్ట్ పడుతుంది, ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుంది అని అది కూడా దూరం పెడతారు. ఒక సబ్ స్టేషన్ ఊరికి కిలోమీటర్ దూరంలో ఊరు బయట పెడితే, జవహర్ నగర్ లో రామ్కి అనే చెత్త డంపింగ్ యార్డ్ లోపల పవర్ ప్లాంట్ పెట్టిరు. డంపింగ్ యార్డ్ లోపల 140 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పవర్ ప్లాంట్ పెట్టింది కదా ప్రభుత్వం. పవర్ ప్లాంట్ ఎట్లా పెట్టాలి? ప్రజాభిప్రాయ సేకరణ చేసి పెట్టాలి. నేను ఈ రోజు బాజాప్తిగా మీ ఛానల్ ద్వారా అడుగుతున్నాను, ఎంతమంది దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ చేసిరండి? చూపెట్టమనండి. అధికారుల దగ్గర అయితే ఉండాలి రికార్డ్. అయితే ఈ ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ప్రజల ధనం దుర్వినియోగం చేయడానికి మేము ఇది చేసి మసిపూసి మారేడికాయ చేసిన విధంగా మేమేదో పొడి చేసినాం అని చూపించడానికి 144 కోట్ల రూపాయలు పవర్ ప్లాంట్ కోసం కేటాయించి ఊరి మధ్యలో పవర్ ప్లాంట్ పెడతారు. రేపు ఏదైనా జరగకూడదు జరిగితే ఎన్ని లక్షల మంది ప్రాణాలకు అంతరాయం జరుగుతుంది? 36 గ్రామాలు ఉన్నాయి కదా. ఎవరు బాధ్యులు? ఎవరు దానికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వాలు వహిస్తాయా? చనిపోయిన తర్వాత ప్రాణం తిరిగి వస్తుందా అండి? మొన్న రీసెంట్ గా తిమ్మాయిపల్లికి సంబంధించిన ఒక రాజకీయ నాయకులు రోడ్డు మీద వెళ్తే యాక్సిడెంట్ చనిపోయిందండి. యాక్సిడెంట్ చనిపోయిన రోజు ఈ ప్రతిపక్షాలు, అధికార పక్షం వీళ్ళందరూ వచ్చి కొట్లాడతారు, రామ్కి డౌన్ చెత్త డంపింగ్ డౌన్ అని. ఆయనకి ఎంతో కొంత పారితోషికం ఇప్పియాలి, కథం తెల్లారి మళ్ళీ రాముడోడు రాక్షసుడోడు. ఇట్లా చేసుకుంటే పోతే ఉద్యమం కాదు. తెలంగాణ మలిదశ ఉద్యమం ఎట్లా జరిగిందో మరొక మలిదశ ఉద్యమం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ మీద జరిగితే తప్ప డంపింగ్ యార్డ్ అక్కడి నుంచి పోదు. పవర్ ప్లాంట్ 144 ఎవడి సొమ్ము? అది ఎవడబ్బా సొమ్ము? పేద ప్రజలు ట్యాక్సీ కట్టిన సొమ్ము. వాళ్ళ పర్మిషన్ లేకుండా నువ్వు పవర్ ప్లాంట్ పెడతావా? గ్రీన్ క్యాపింగ్ కోసం 144 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేసింది. గ్రీన్ క్యాపింగ్ చేత మీద గడ్డేస్తే మొలుస్తుందా? పోనీ ఆ గ్రీన్ క్యాపింగ్ మాజీ హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ గారు అక్కడికి వచ్చి ఇది గ్రీన్ క్యాపింగ్ పనులని చూసిపోయిండు. వారం తర్వాత గడ్డి ఎండిపోయింది. అసలు పొల్యూటెడ్ కదా, కింద భూమి నాశనం, చెత్త మీద వేసిన గడ్డి మొలుస్తుందా? గ్రీన్ క్యాపింగ్ 144 కోట్లు ఏమైంది? ఒక రోజుకి సుమారు 90 లక్షల నుంచి 1.5 కోటి చెత్త డంపింగ్ యార్డ్ కోసం ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయి. ఒక రోజుకి 1.5 కోటి అంటే సంవత్సరానికి 350 నుంచి 400 కోట్లు ఇస్తుంది.
400 కోట్లతో నేనేమంటా అంటే 144 కోట్లు పవర్ ప్లాంట్ కి, 144 కోట్లు గ్రీన్ క్యాపింగ్ ఇచ్చారు కదా. ఈ 280 కోట్లు పెడితే హైదరాబాద్ ఊర్చి వల్ల నీకు వేరే డంపింగ్ యార్డ్లు కాకపోవునా? అవును. ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు? ఈ రకంగా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మేము ఉద్యమం చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎవరు చేస్తున్నారు మోసం? ఎవరు ప్రభుత్వం చేస్తున్నారు? ప్రభుత్వం గత ప్రభుత్వం, నేడున్న ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చి కూడా సుమారు 8 నెలలు, 250-300 రోజులుగా వస్తుంది. 250 రోజులలో మన నిరసన దీక్ష జేఏసీ వల్ల ఇంద్రపార్క్ నిరసన దీక్ష ముందు రోజు జిహెచ్ఎంసీ కమిషనర్ అమరపాలి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. హైదరాబాద్ లో 5 డంపింగ్ యార్డ్లు చూసినాం. ఈ మాట మల్లారెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు 2019 ఎలక్షన్స్ లో, 2023 ఎలక్షన్స్ లో 5 ఏళ్ళు ఇట్లు ఉట్టుకుంటా మాట్లాడిండు. జవహర్ నగర్ నా గుండెకాయ నేను ఖరాబ్ చేసుకుంటానే, నన్ను గెలిపి తెల్లారో 100 రోజులలో తీసుకుపోయి డంపింగ్ యార్డ్ హైదరాబాద్ పక్కన పడేస్తా. పటాన్ చెరువు చేత జవహర్ నగర్కి ఎట్లా వస్తుందా, హైట్ నగర్ చేత జవహర్ నగర్కి ఎట్లా వస్తుందా, ఇబ్రాహీంపట్నం చేత జవహర్ నగర్కి ఎట్లా వస్తుందా అని అడిగిండు. ఏమైంది? 10 ఏళ్ళు ఆయన పరిపాలించింది. ఇంకిత పెరిగింది. 50 ఎకరాలు 40 ఎకరాలు ఉంటే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ల్యాండ్ 350 ఎకరాలు అయిందంటే ఇక నువ్వు ఏం చేసినట్టు? ఎందుకు దాని మీద దృష్టి పెడతలేరు? ఎందుకు ఈ కోట్లు వాళ్ళు నేను అదే అంటున్నా. ఖర్చు పెడుతున్నారు? నేనేమంటున్నా అంటే అనుభవించేది మేం కదా. అవును. ఏసీలలో తిరుగుతారు, ఏసీ కార్లలో వండుకుంటారు, వాళ్ళకేం అర్థమవుతుంది? 2014 కంటే ముందు తెలంగాణ ఉద్యమం క్రమంలో ఇదే కేసీఆర్ గారి కూతురు కవిత గారు అక్కడికి వచ్చి బతుకమ్మ ఆడింది. ఆడి ఇది ఆంధ్ర పెట్టుబడిదారి సంస్థ, రామ్కి అంటే ఎవరిది? అయోధ్య రామయ్యది. ఇది ఆంధ్ర పెట్టుబడిదారి సంస్థ. తెలంగాణ రాగానే ఆంధ్ర పెట్టుబడిదారి సంస్థను వెళ్ళగొడతాం, ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండనివని బతుకమ్మ ఆడిపోయింది. 10 ఏళ్ళు లేదు, ఏం చేసింది? మళ్ళీ ఇంతవరకు అడిగి రాలేదు డంపింగ్ యార్డ్ గురించి. ఏ రోజన్నా కేసీఆర్ వచ్చిండా? కేసీఆర్ అంటే పక్కన పెట్టండి, ఆయన గురించి మనం మాట్లాడడం కూడా వేస్ట్. కవిత గారు రాలేదు, కేటీఆర్ గారు రాలేదు, ఎవరు రాలే. సమస్య ఎట్లా పోతుంది నీకు? నేను పాదయాత్ర నుంచి మొదలు పెడితే టీమాస్ అని ఒక వింగ్ పాదయాత్ర చేసిండ్రు, మేము పాదయాత్ర చేసినాం. అక్కడ స్థానిక సంఘం మహాధరణ చేసినాం సుమారు 6-7 మందితోటి. కోదండరామ్ గారు వచ్చారు, విమలకి వచ్చింది, అందరు అప్పుడున్న పోరాట యోధులు అందరూ అక్కడికి వచ్చారు. ఇప్పుడు కూడా వచ్చిపోయారు. ఒక్కరోజు ఎత్తివేళ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ అంటారు, వెళ్ళిపోతారు. తెల్లారి మళ్ళీ ఇదే జరుగుతుంది. స్థానికంగా ఇబ్బంది పడేది మేము కాబట్టి మేము పోరాటం చేస్తున్నాం. ఆ రోజు నా సిచ్యువేషన్ బాగాలేదు, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు. కానీ ఈ రోజు నేను చెప్తున్నా కదా, సెప్టెంబర్ నెలలో 2వ వారంలో నేను ఒక న్యూస్ ఛానల్ ద్వారా నేను వార్న్ చేసిన, 100 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక కొలిక్కి తీసుకురాకపోతే 101వ రోజు మార్గదర్శి యువజన సంఘం తరపున మళ్ళీ మలిదశ ఉద్యమం స్టార్ట్ చేస్తామని చెప్తాం. బాజాప్తగా స్టార్ట్ చేస్తాం. ఆ రోజు ఆల్రెడీ మా మీద కేసులు పెట్టిరు, ఎఫ్ఐఆర్లైనా, మేము జైలుకి పోయి వచ్చినాం, బయట ఓవర్లైనాం, కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. ఇంకో కేసైనా పర్లేదు, కానీ మళ్ళీ ఉద్యమం చేస్తాం. ఏ రాజకీయ నాడు రాని, ఎవడన్నా రానియండి, దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము. దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎవ్వడన్నా రాని అంటే చూసుకుందాం ఎదురుగానే. మా సమస్య తీరేంత వరకు ఉద్యమం ఆపేది లేదు. ఈసారి ఎట్లుంటది అంటే ఉద్యమం మిలిటెన్సీ పోరాటం చేస్తాం ఖచ్చితంగా. నేను డైరెక్ట్ గా చెప్తున్నా మీ కెమెరాల ముందు, మిలిటెన్సీ పోరాటం చేస్తాం. ప్రభుత్వం కనుక 100 రోజుల్లో కొలిక్కి తీసుకురాకపోతే చెప్తున్నాను. అనుకుంటే ఎంతసేపు అండి? నేను ఇందాక చెప్పినా మళ్ళీ అంటున్నా, హైడ్రాని ఆపడానికి ఎంతో మంది ఎన్నో కేసులు వేసిరు. ఎందుకు ఆగలే హైడ్రా? ప్రత్యామ్నాయం ఆలోచించారు, ఆల్టర్నేట్ జీవోలు చూసిర్రు, ఆల్టర్నేట్ గవర్నర్ ఆమోదం తీసుకొని వచ్చిర్రు. మరి డంపింగ్ యార్డ్ మీద ఎందుకు వివక్షత? రేవంత్ రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, అదే ప్రాంతానికి ఎంపీగా వ్యవహరించినప్పుడు ఎన్జిటిలో కేసేసిండు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసేసి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ పట్టుకొచ్చిండు ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండొద్దని. ఏడవైంది? ఇప్పుడు మర్చిపోయిందా? ఇప్పుడు పదవి ఉంది కదా, ఎంతసేపు ఒక సీఎం అనుకుంటే జవహర్ నగర్ చెత్త డంపింగ్ యార్డ్ ఎంతసేపు? ఇది అందుకే మేము నిత్యం పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ పోరాటం ఇన్ని రోజులు ఒకలాగా జరిగింది, ఇక ముందు భవిష్యత్తులో వేరేలాగా జరుగుతుంది. ఒక్కరిని కాదు, ప్రజలందరూ సిద్ధంగానే ఉన్నారు. మేము చంపడానికైనా చావడానికైనా సిద్ధంగానే ఉన్నాం. దేనికి వెనకడిగేసేది లేదు. అక్కడున్న ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యాలు బాగుపడాలి, ఈ ర్యాంక్ అనే సంస్థ అక్కడి నుంచి వెళ్ళిపోవాలనేది మా ఇంటెన్షన్.